తెలంగాణలో నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిపారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఒక మంచి విషయం కూడా ప్రజల కోసం గురించి మాట్లాడలేదు. ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏదో సరదాగా పెడుతున్నట్టు పెడుతున్నారు. కానీ ప్రజల సమస్యల గురించి ఒక్క విషయం కూడా ప్రజల గురించి మాట్లాడట్లేదు. క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల పైన కోపపడటమే ఉంది కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడట్లేదు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏమైనా కొత్త స్కీమ్ అయినా విడుదల చేస్తారని ప్రజలు ఎంతో ఆశించారు కానీ అది కూడా నిరాశ చేశారు ప్రభుత్వం. మన పక్కన ఉన్న రాష్ట్రాల్లో మాత్రం క్యాబినెట్ మీటింగ్ జరిగితే మాత్రం ఏదో ఒక విషయం స్కీమ్స్ విడుదల చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఒక్కటి కూడా విడుదల చేయట్లేదు. క్యాబినెట్ పెడుతున్నారు, వదిలేస్తున్నారు. ప్రజల కోసం ఒక్కటి కూడా ఆలోచించట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చట్లేదు. అన్నీ అలాగనే వదిలిపెట్టేశారు. ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో తెలియట్లేదు ప్రజలు మాత్రం చాలా నిరాశతో ఉన్నారు. ఒక్క స్కీమ్ కూడా విడుదల చేయట్లేదని, మళ్ళీ అన్ని స్కీములు విడుదల చేస్తున్నామని గొప్పగా చెప్తున్నారు ప్రజలకు మంత్రులు మాత్రం అందరూ. ప్రభుత్వం ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టడం, ఎన్నో సమస్యల గురించి మాట్లాడుతుందని ఆశించడం, ప్రతిసారి నిరాశతో వెనక్కి తిరగటం అదే సరిపోతుంది. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఎప్పుడు నెరవేరుతుందో తెలియాలి ప్రభుత్వానికే మాత్రం. ఆసరా ఛానల్ని లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.